అమ్మ తెలంగాణలో మరో విశిష్టమైనటువంటి పండుగ ఏదైనా ఉంది అంటే అది సమ్మక్క సారలమ్మ జాతర. అవును. అన్నిటిని పండుగ అంటున్నాం. దీన్ని మాత్రం జాతర అంటున్నాం. అవును. ఎందుకు? అసలు దీని వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటి? జాతర ఏమిటి? చెప్పండి. యాత్ర అనేది ప్రకృతి అమ్మ. జాతర జాతర అనేది అనేటువంటిది వికృతి. అందరూ రావచ్చు అన్నమాట. ఓకే. కుల మత భేదం ఏది లేకుండా హ్మ్. చుట్టుపక్కల హ్మ్. రాష్ట్రాల వాళ్ళందరూ వచ్చేస్తుంటారు. హ్మ్. హ్మ్. యాత్రకు వెళితే యాత్ర బస్సుల వాళ్ళు మాత్రమే వెళుతుంటారు. కానీ యాత్రా స్థలానికి మాత్రం ఎవరైనా వెళ్ళవచ్చు. హ్మ్. ఇదొక పెద్ద జాతరలాగా ఎందుకు చేసుకుంటున్నారు అని చెప్పేసి అంటే, ఈ సమ్మక్క సారలమ్మ అనేటువంటి వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో కోయ ప్రాంతంలో పుట్టారు. వాళ్ళిద్దరు కూడా కోయ దొరల యొక్క పిల్లలు. హ్మ్. హ్మ్. అయితే కాకతీయ రాజులు వీళ్ళకు పట్టం బాగా ఇది కట్టలేదని చెప్పేసి హ్మ్. వాళ్ళకు వాళ్ళ మీదకి వస్తారు, యుద్ధానికి పంపిస్తుంటారు, హ్మ్. చేస్తుంటారు. అప్పుడు వీరోచితంగా తెలంగాణ గడ్డ అంటేనే వీరోచితమైనటువంటిది అని చెప్పేసి మనకు చెప్తుంటారు. అయినంత వరకు వాళ్ళు ఎవరితో మాట్లాడరు, ఏం కామ్గానే ఉంటారు. హ్మ్. కానీ వాళ్ళ మీదకి అన్యాయం జరుగుతుంటే మాత్రం ఆడ మగ మొత్తం కూడా విరుచుక పడుతుంటారు. వాళ్ళని అనడానికి వీల్లేదు. పుట్టింది సమ్మక్క ఉయ్యాలో, పుడమెల్ల మెరియంగా ఉయ్యాలో. ఆ సమ్మక్క పుట్టడమే ఆమె వీరోచితమైనటువంటి హ్మ్. జీవితం పుట్టుకతోనే తెలిసింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు హ్మ్. ఆమె పుట్టిందట. ఎక్కడ? కోయ ప్రాంతమందు ఉయ్యాలో, సమ్మక్క పుట్టింది ఉయ్యాలో. వీరాది వీరుడే ఉయ్యాలో, మగడు పైడిరాజు ఉయ్యాలో. హ్మ్. ఆమె భర్త పైడిరాజు వీరాది వీరుడు, మంచి వీరోచితమైనటువంటి వాడే. కొడుకు జంపన్న ఉయ్యాలో, జగజ్జెట్టి వాడు ఉయ్యాలో. వాడు కూడా మామూలు వాడు కాదు, జగజ్జెట్టి అయినటువంటి వాడు. జంపన్న పేరుతో మనకు జంపన్న చెరువు అని అక్కడ ఉంటది. వెళ్ళగానే అందరూ స్నానం జంపన్న చెరువులో చేశాకనే వెళుతుంటారు. అలా ఆమెను వెనుకపోటు పొడిచేసి ఎప్పుడైతే కాకతీయులు చంపేశారో అప్పుడు వాళ్ళందరూ కూడా ఎదురు తిరుగుతారు, కోయరాజులందరూ. ఆ కాకతీయ రాజులను వెనుకకు పంపించి వేస్తారు. అక్కడ ఆ ప్రాంతంలో ఆమె ఎక్కడైతే అడవిలోకి వెళ్ళిపోయిందో ఆ ప్రాంతంలో ఒక కుంకుమ భరణి, అన్ని కూడా మనకు కంక చెట్లు అక్కడ, హ్మ్. వెదురు చెట్లు, వెదురు పొదలు. ఆ పొదలలో ఒక కుంకుమ భరణి ఉంటుంది. దాన్ని వెళ్ళి వాళ్ళు తీసుకొని వస్తారు మేళతాళాలతో. తీసుకువచ్చి సమ్మక్క సారక్క గద్దె అని చెప్పేసి గద్దె ఉంది. ఆ గద్దె మీద ఆ కుంకుమ భరణి తెచ్చి పెడతారు. ఆ 3 రోజులు ఎవరైనా సంతానం లేనటువంటి వాళ్ళు సంతానం కావాలి అని చెప్పేసి అనుకొని వాళ్ళ మొక్కులు మొక్కినటువంటి వాళ్ళందరూ కూడా మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు. ఎవరైనా పిల్లలు పుడితే ఆ పిల్ల ఎన్ని కిలోలు ఉన్నదో అంత బెల్లం, అక్కడ బంగారం అని చెప్పేసి అంటారు. ఆ బంగారాన్ని పంచిపెడతారు అందరికీ. బెల్లం విపరీతంగా అమ్ముడుపోతుంది. బెల్లం తీసుకువచ్చేసి వాళ్ళు తూకం చేసి ఆ బెల్లాన్ని అందరికీ ప్రసాదంలాగా పంచిపెడతారు. తర్వాత బండారు అని ఉంటుంది, పసుపు. అక్కడ పసుపు బాగా కుప్పలు పోసినటువంటి పసుపు కూడా అమ్మవారికి నివేదిస్తుంటారు. ఆ పసుపు తీసుకువచ్చేసి మనకు పొట్లాల్లో కట్టి ఇళ్లకు అది బెల్లం. హ్మ్. ఎవరైతే సమ్మక్క సారక్క దగ్గరికి పోతారో వాళ్ళందరూ కూడా ఈ బంగారాన్ని తెచ్చి పెడుతుంటారు. బంగారం అంటే వాళ్ళ దాంట్లో బెల్లం అన్నట్టే. బెల్లం. అంత హ్మ్. కంక హ్మ్. పొదలు, విపరీతమైనటువంటి కంక మామూలుగా అడవి. మనకి దసరా టైంలో జమ్యాకు దీన్ని జమ్యాకుడు బంగారు అని బంగారం చెప్పేసి అంటారు. అది హ్మ్. అంటుంటారు. కానీ అక్కడ వాళ్ళు పెట్టేటువంటిది, మాకు పిల్లలు పుట్టాడు, బంగారం లాంటి పిల్లవాడు పుట్టాడు. హ్మ్. హ్మ్. చాలా రోజులు సంతానం లేదు, చాలా రోజులు పెళ్ళిళ్ళు కాలేదు. పిల్లలకి ఏ మొక్కులు అక్కడ మొక్కుకున్నా కూడా హ్మ్. భక్తి అనేటువంటిది, నమ్మకం అనేటువంటిది 2 హ్మ్. ముఖ్యమైనటువంటివి అక్కడ. హ్మ్. భక్తితో ఎవరైతే పోతారో మిగతా రోజుల కంటే కూడా ఆ 3 రోజులు అన్ని రాష్ట్రాల నుండి, చుట్టుపక్కల ఉన్నటువంటి మహారాష్ట్ర, కేరళ, హ్మ్. మన కర్ణాటక, వీటి నుండి అన్ని చోట్ల నుండి కూడా వస్తారు. వచ్చి అక్కడ మొక్కులు చెల్లించుకుంటుంటారు. తర్వాత మిగతా వాళ్ళైతే నాన్ వెజ్ తినేటువంటి వాళ్ళు మేకను, గొర్రెను, హ్మ్. కోడిని హ్మ్. బలిచ్చి అక్కడ హ్మ్. వంట చేసుకొని వాళ్ళ చుట్టుపక్కలకు పెట్టుకొని అక్కడ 2 నిద్రలు, 3 నిద్రలను చేసి హ్మ్. వాళ్ళు వస్తుంటారు. అది ఆ సమ్మక్క వీరోచితంగా ఆమె కొంగు కట్టుకొని యుద్ధానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళనందరినీ కూడా సైన్యాన్ని వెనుకకు వెళ్ళగొట్టింది. కానీ తెలియకుండా ఆమె భర్తను చంపుతారు, పాపం కొడుకును చంపుతారు. అప్పుడు ఆమె ఎంతవరకు పోరాడాలనో అంతవరకు పోరాడుతుంది. చివరి వరకు పోరాడిన తర్వాత వీరోచితమైనటువంటి చావు చనిపోయింది కాబట్టి ఆమెకు విజయమే. హ్మ్. హ్మ్. యుద్ధంలో ఎవరైతే చనిపోతారో వాళ్ళు వెన్ను చూపి రాకూడదు. హ్మ్. వస్తే హ్మ్. వాళ్ళు పిరికి వాళ్ళు. మనకు తిక్కన్న మొదలైన ఖడ్గ తిక్కన కథల్లో చెప్తుంటారు. హ్మ్. అందుకని చనిపోయేంత వరకు కూడా వీరోచితంగా పోరాడారు. ఆ యుద్ధంలో వాళ్ళు మరణించారు కాబట్టి వీరమరణం పొందారు. వీరమరణం పొందినటువంటి వాళ్ళ పేరు మీద అక్కడ మనకు జాతర జాతర చేస్తారు. చేయడం అనేటువంటిది ఉంటది. ఆ జాతర చేస్తున్నప్పుడు అంటే చరిత్రలో గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ! తెలంగాణ ప్రాంతంలో. హ్మ్. హ్మ్. అందుకని కొమరవెల్లి జాతర దగ్గర గాని, మిగతా జాతరలో గాని వాళ్ళ యొక్క వీరోచితమైనటువంటి గాథలు చెప్తూ ఉంటారు. మనకు బతుకమ్మ పాటలు కూడా ఆ పాటలున్నాయి అవును. కొన్ని. సమ్మక్క ఆ సారలమ్మ. సమ్మక్క పాటలు అవి కూడా నేను హ్మ్. సేకరించాను. హ్మ్. హ్మ్. అందుకని చెప్పేసి
ఆ జంపన్న వాగు ఎర్రటి నీళ్లతో అక్కడ ఉన్నటువంటిదంతా కూడా ఎర్రమట్టి, ఆ నీళ్ళలో స్నానం చేసి బట్టలు ఉతుక్కొని వాళ్ళు పవిత్రంగా తడి బట్టలతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ చెట్టుకు ఆ గద్దెకే పూజ అన్నమాట. మ్మ్. అక్కడ వాటికి పూజ చేసి మళ్ళీ మూడో రోజు మేళతాళాలతో ఆ భరణి ఎక్కడి నుండి తెచ్చారో దాన్ని తీసుకుపోయి పెట్టేస్తారు. తర్వాత వెతుకుతుంటే దొరుకుతుంటది, మనం పెట్టిన చోట అది మళ్ళీ ఉండదు, మ్మ్. ఇంకో చోట వెతుకుతుంటారు. అక్కడ ఆ పొదలలో ఎక్కడో ఒక చోట అది ఉంటుంది అన్నమాట భరణి. మ్మ్. అందుకని తీసుకొచ్చేసి ఆ కుంకుమ భరణికే పూజ చేస్తారు. సమ్మక్క సారక్క వాళ్ళిద్దరు కూడా మరి భర్త చనిపోయినారు కానీ ముత్తైదులుగానే చనిపోయినారని చెప్పేసి వాళ్ళకి బొట్లు పెట్టి పూజ చేస్తారు, బండారు పెడతారు, తర్వాత బెల్లం నైవేద్యం పెడుతుంటారు. మ్మ్. ఇది సో నైవేద్యాలతో సహా చెప్పారు. అయితే అమ్మ, సమ్మక్క సారలమ్మ జాతరని కూడా తెలంగాణలో చాలా విశిష్టంగా జరుపుకోవడం అనేది మనం చూస్తాం. ఎందుకు అంతగా ప్రాచుర్యం పొందలేదు? మనం ఇంతకు ముందు మాట్లాడుకునే పండగలకి ఇప్పుడు బతుకమ్మ అంటే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు ఇప్పుడు. ఇక బోనాలు జరుపుకుంటున్నారు ఆల్మోస్ట్ అందరికి తెలుసు. కానీ ఎందుకు సమ్మక్క సారలమ్మకి ఇంకా అంతటి ప్రాధాన్యత రాలేదు అని అంటే ఇవేమో ఒక్కొక్క చోట వాళ్ళు బతుకమ్మని పెట్టుకుంటారు, వాళ్ళు ఆడుకుంటారమ్మా. కానీ ఇది స్థల ప్రాధాన్యం ఉన్నటువంటిది, ఈ స్థల ప్రదేశానికే ఉన్నటువంటిది ఇక్కడ ముఖ్యం. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళే ఆ పూజ చేసుకుంటారు, ఇక్కడ వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటారు తప్ప సమ్మక్క సారక్క గద్దె అని చెప్పేసి ఇప్పుడు కొన్ని ఊర్లలో వాళ్ళు కూడా రాలేనటువంటి వాళ్ళు అక్కడ పెట్టుకుంటున్నారు. కానీ విదేశాలలో ఇంకా పెట్టుకునేటువంటిది వేరే రాష్ట్రాల్లో పెట్టుకోవడం లేదు. ఎక్కడైతే స్థల పురాణాన్ని బట్టి పేర్లు మార్చేమైనా ఇలాంటి పండుగలు జరుపుకోవడం మనం చూడొచ్చు అంటారా? ఎక్కడ స్థల పురాణం అక్కడే ఉంది, ఆ స్థలానికే ప్రాధాన్యం, అక్కడే వీరోచితంగా పోరాడింది ఆమె. అందుకని చెప్పేసి ఆ స్థలానికి అది కాబట్టి అక్కడికి మనం వెళ్ళడమే ఆ పవిత్రత అన్నమాట. ఆ ప్రదేశానికే పవిత్రత. అక్కడికి వెళితే మనకు ఒక పవిత్ర భావం వస్తుంది, ఒక విధమైనటువంటి మనకు ఆలోచనలు కూడా వస్తుంటాయి. అందుకని అందరు అక్కడికి వచ్చి కూర్చొని అక్కడ నిద్ర చేస్తారు, అక్కడ వాళ్ళు వండుకొని తింటారు. పిల్లలకు ఆరోగ్యం బాగాలేకుంటే కూడా నిద్ర చేస్తారు. మాటలు రాని వాళ్ళు పిల్లలకు మాటలు రాని వెళ్ళారమ్మా ఒకసారి. అంటే జాతర టైం వెళ్ళలేదు, మౌటి టైం వెళ్ళాను. జాతర టైం చాలా రష్ ఉంటది, కానీ జాతర కూడా మంచిగా జరుగుతుంది. అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తారు, ఇంకా కొంతమంది చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు బండ్లు కట్టుకొని వాటిలలో సామాను పెట్టుకొని వంటలు చేసుకొని చెట్ల కింద తిని ఒక వనభోజనాలు చేసినట్టు చేస్తుంటారు. తర్వాత ఒకే తల్లి ఒకే కుండలో వండిన తర్వాత అన్నదమ్ములు మాట్లాడుకోకపోవచ్చు, పొలం గట్టు కోసమో ఇల్లు కోసమో దేనికోసం, కానీ ఆ రోజు మాత్రం ఈ బోనాలు చేసుకున్నట్టు బోనాల్లో కూడా ఆఖరి రోజు ఏం చేస్తారు వాళ్ళు అందరూ తల్లి ఒకటే కుండలో వండి నేనున్నంత వరకు కొడుక నా చేత మాతృహస్తేన భోజనం. విదురుడు కృష్ణుడిని అడుగుతాడు నీకేం కావాలి అని చెప్పేసి, అంటే అది అక్షతాన్ని విప్రహస్తేచ, బ్రాహ్మణి చేత నేను ఎప్పుడు అక్షింతలు వేయించుకోవాలి అంటే దీర్ఘాయువుగా ఉండాలి, నేను అకాల మృత్యువు రాకూడదు, నాకు మాతృహస్తేన భోజనం, తల్లి చేత నేను భోజనం తినాలి. తల్లికి నేను పెడుతున్నా కాదు, తల్లి వండి అందరికి పెట్టడం అనేటువంటిది అది అదృష్టం. అందుకని కోడళ్ళు వాళ్ళు బోనాలప్పుడు కూడా 5వ రోజు ఊరు బయట చెట్ల దగ్గర ఉయ్యాలలు కట్టి పిల్లలు ఆడుతుంటారు, మగవాళ్ళు సామాన్లు తెస్తుంటారు, ఆడవాళ్ళు వంటలు చేస్తుంటారు, పెడుతుంటారు. అట్లానే దీనికి కూడా అందరూ కలిసి ఆ కుటుంబంలో వాళ్ళు గొర్రెనిచ్చి ఇవ్వాలనుకున్నా, కోడిని ఇవ్వాలనుకున్నా అందరూ తీసుకువచ్చేసి అందరూ వండుకొని అన్నదమ్ములు కలిసి అక్కడ తల్లి చేత తండ్రి చేత తిని వాళ్లకు కూడా పెట్టి నిద్రలు చేసి వాళ్ళ పిల్లలకు మాటలు రాకున్నా, చదువు రాకున్నా, పెళ్లిళ్ళు కాకున్నా మొక్కులు వాళ్ళు తీర్చుకుంటుంటారు అన్నమాట. అందుకని ఆ స్థలానికే ప్రాముఖ్యత. అందుకని అది మిగతా ప్రాంతాలకు వెళ్ళడానికి లేదు, స్థలం పట్టుకొని వెళ్ళలేం కదా. మరి మిగతా ప్రాంతాల వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి చేసుకోవడం అనేది వస్తుంది, వాళ్ళు వస్తారు, తప్పకుండా వస్తారు, నమ్మకం. నమ్మకం.